ఒక ఫోటో ఎలా దిగాలంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టు, లేదా గన్ పెట్టి ఇట్లా షూట్ చేసినట్టు స్టైల్‌గా పెడతారు కదా! ఇట్లా పోజ్ పెట్టి ఫేస్‌లో ఉంటది. ఫేస్ చేతిలో ఉంటది. అలా అన్నట్టు నడుము మీద చేతి పెట్టి కాలు పైకి తన్నట్టు ఇట్లుంటాయి కదా! ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టు ఇలా ఉంటాయి కదా! ఇవన్నీ ఎట్లా పెట్టాలంటే, ఉదాహరణకి ఇప్పుడు 4 ఇటుకలు, 10 ఇటుకలు పేర్చినామనుకో, ఒక ఇటుకకు సంబంధం ఉండదు కదా! 10 ఇటుకలు 10 తీర్లుంటాయి కదా! ఒకదానికొకటి సంబంధం ఉండదు. వేరు వేరు కదా! సిమెంట్ ఏయకుండా పెడితే. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఇప్పుడు 10 చెట్లు పెట్టామనుకో, 10 చెట్లు వేరు వేరు కదా! జీన్స్ వేరు కదా! అగో అట్లా మీ ఫేస్ ఫీలింగ్‌లోను, చేతులలోను, గన్ పెట్టిన స్టిల్లులోను, మీ చేతిలోను, మీ నడుములోను ఇవన్నీ గూడా వేరు వేరు జీన్స్ అన్నట్టు. అన్నీ ఒకే జీన్స్‌లాగా ఉండదు. ఒకే మనిషి కావద్దన్నట్టు. వేరు వేరు, వేరు వేరు, వేరు 10 మంది మనుషులుంటే 10 రకాల జీన్స్‌లుంటాయి గదా! ఇప్పుడు 10 ఇటుకలు పెట్టినాం. 10 ఇటుకలు వేరు వేరు ఉంటాయి గానీ అన్నీ కలిపి ఒకే గోడ కాదు గదా! ఒకటే కాదు గదా! ఒకే బండ కాదు గదా! కాబట్టి అన్నీ ఒకే బండలాగా కావద్దు. ఒకే శరీరం కావద్దు. మన స్టిల్లు, మన ఫేస్ ఫీలింగు, నడుము, కాళ్ళు, మన అనుభవం, అనుభూతి ఇవన్నీ వేరు వేరు, వేరు వేరు, వేరు వేరు కావాలన్నమాట. విన్నావా? అన్నీ ఒకటొకటి కలవదు. అంటే ప్లస్, మైనస్ కలవాయి అంటారు కదా! అలా ఒకటొకటి ఏది కలవద్దంట. ఆ విధంగా పెట్టాలి. అయితే అన్నీ కలిపి ఒకే బండలాగా, ఒకే వ్యక్తిలాగా పెడితే ఎలా పెడతామో అలాగే పెట్టాలి. కానీ వేరు వేరు కావాలి. వేరు వేరుగా ఉండాలన్నమాట. వేరు వేరు ఇటుకలు ఒక గోడ కడితే వేరు వేరు ఇటుకలు కదా! ఒక్కొక్క ఇటుకది ఒక్కొక్క జీన్స్ కదా! అన్నీ ఒకే జీన్స్ కాదు కదా! ఒకే బండ కాదు కదా! అట్లుండాలన్నమాట. వేరు వేరుగా ఉంటే బావుంటది. కంటెంట్ కూడా అంతే సేమ్ వర్తిస్తది. అంటే మీరు ఒక కంటెంట్ రాస్తారా నవ్వు, ఏడుపు, భయం, ఆందోళన, టెన్షను ఎన్నో ఉంటాయి కదా! ఎమోషన్, లవ్, ఫెయిల్యూర్, దిగులు, సంతోషం ఉంటాయి కదా! అటాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా! వీటిని వేరు వేరు జీన్స్‌గా పెట్టండి. అన్నీ ఒకే జీన్స్‌గా పెట్టొద్దు. అంటే ఒకే బండలా కాకుండా ఒక ఇటుకలు పెడితే 10 ఇటుకలు పెడితే 10 రకాల ఇటుకలు వేరు వేరు కదా! అన్నీ ఒకటే బండ కాదు కదా! ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ! ఉండాలి. కానీ ఇప్పుడు ఒకే బండయితే ఎలా ఉంటదో అలా ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటే ఎలా ఉంటదో అలాగే పెట్టాలి. కానీ అన్నీ వేరు వేరుగా ఉండాలన్నమాట. వేరు వేరు ఇటుకలు పెడితే ఎలా ఉంటదో ఆ విధంగా పెట్టాలి. అదనమాట ఇగ ట్రిక్. అట్లా మీరు సన్నివేశాలు, సమయ సందర్భాలు, వివిధ రకాల ఎమోషన్స్ అవన్నీ ఇట్లా పెట్టాలన్నమాట కంటెంట్‌లో.